అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీళ్ళకి తీసుకుంటే వారం రోజులు ఉన్నది, అన్ని సగం కొట్టుకుపోతున్నాయి. అట్లన్నీ రండి రండి. అట్లాంటి రైతుల్ని తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏవైతే వచ్చేటువంటి వీటికి సంబంధించిన పాలిథిన్ కవర్స్ కావచ్చు, ఇంకేదైనా సరే గని బ్యాగ్స్ కావచ్చు, వీటి మీద ఎవరైతే నిర్వహణ చేస్తారో, ఎవరైతే కొనుగోలు చేస్తారో అట్లాంటి వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఒకవేళ పాలిథిన్ కవర్ రాకపోతే తప్పకుండా నేను కలెక్టర్ దృష్టికి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా ఏ అయితే ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టానికి తప్పకుండా సడన్లీ జరిగినప్పుడు మనం ఏం కూడా చేయలేం. కానీ తప్పకుండా గత ప్రభుత్వం నుండే పాలిథిన్ కవర్స్ కావచ్చు, చాలా రకాల వాళ్ళని అడిగితే సార్ పాలిథిన్ కవర్ ఇవ్వడం కేవలం ఒకే టర్మ్ ఇస్తున్నాం, మళ్ళీ తర్వాత ఇవ్వడమని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, పరిష్కారం ఇస్తాం. కానీ రైతులకు గత వారం రోజుల నుంచి వచ్చినా కాంట చేయడం లేదని చెప్పి ఆ రైతులు ఆరోపిస్తున్నారు. తప్పకుండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో డిసిఎంఎస్ సెంటర్లు కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, అవి చాలా రకాలుగా ప్రాబ్లం చేస్తున్నారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మేము దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేకపోతున్నాం, ఎందుకంటే మాకు ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి. వాస్తవంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు చాలా స్పష్టంగా అందరితోటి మాట్లాడి కొంత సెట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ చాలా చోట్ల ఐకేపీ వాళ్ళకి సిబ్బందికి స్టాఫ్ లేదు, కొన్ని డీసీఎం సెంటర్లు ఎత్తివేశారు, చాలా రకాలుగా టెక్నికల్గా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే రైతులందరికీ కూడా ధాన్యాన్ని త్వరలోనే ఎన్నికలైన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం, పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.